ముగించే సమయం అనమాట. ఆల్రెడీ మనం పోయిన వారం చూసుకున్నాము అర్మగెడ్డన్ వార్, అంటే అర్మగెడ్డన్ అనే యుద్ధము జరిగే పరిస్థితి అనమాట. ఎందుకంటే ఆ సమయంలో మరి యూఫ్రటీస్ నదిని దేవుడు డ్రై అప్ చేసిన తర్వాత దాన్ని ఈస్ట్ నుంచి వచ్చే కింగ్స్ అన్నీ కూడా మనం పోయిన వారము మ్యాప్లో చూసినాం. ఈస్ట్ సైడ్ ఉండే కింగ్స్ ఎవరున్నారు, అంతేకాకుండా ద హోల్ వరల్డ్, లోకమంతా కూడా ఈ యొక్క అర్మగెడ్డన్ వార్ దగ్గరికి వస్తుంది అనేది మనం చూసినాం. అవన్నీ కూడా మనము ఇదివరకు చూసుకున్నాము. సో ఇంకా మరలా మనం ముందుకు వెళ్ళినప్పుడు కూడా అర్మగెడ్డన్ వార్ సంగతి మనము నెక్స్ట్ ఫ్యూ చాప్టర్స్లో మనం చూడగలుగుతాం. ఓకే, సో అక్కడ మనం ఇంత డీటెయిల్గా వెళ్ళకుండా 17th వర్స్కి వెళ్దాం. 17 to 21, 17 నుంచి 21 వచనం వరకు చదువుకుందాము. ప్రత్యక్షత గ్రంథము 16వ అధ్యాయము 17 నుంచి 21, బుక్ ఆఫ్ రెవల్యూషన్ 16th చాప్టర్ ఫ్రమ్ 17 to 21. సింహాసనము నుండి గొప్ప స్వరము వచ్చెను, మరియు అక్కడ స్వరములను, ఉరుములను మరియు మెరుపులు కలిగెను. మరియు అక్కడ ఒక గొప్ప భూకంపము కలిగెను. భూమి మీద మనుషులు ఉన్నప్పటి నుండి అట్టి బలమైన గొప్ప భూకంపము ఎన్నడూను కలుగలేదు. మరియు ఆ మహాపట్టణము 3 భాగములుగా విభజింపబడెను, మరియు జనముల పట్టణములు పతనమాయెను. మరియు ఆయన ఉగ్రత యొక్క తీవ్రమైన ద్రాక్షారసము యొక్క పాత్రను దానికి అనుగ్రహించుటకై మహాబబులోను దేవుని ఎదుట జ్ఞాపకమునకు తేబడెను. మరియు ప్రతి ద్వీపము పారిపోయెను, మరియు పర్వతములు కనుగొనబడలేకపోయెను. మరియు అప్పుడు పరలోకము నుండి గొప్ప వడగండ్లు మనుషులపై పడెను, మరియు ప్రతి రాయి దాదాపు 5 మనుగుల బరువు గలదై ఉండెను. మరియు ఆ వడగండ్ల యొక్క తెగుళ్లను బట్టి మనుషులు దేవుని దూషించిరి, ఏలైనగా దాని తెగులు మిక్కిలి గొప్పదై ఉండెను. ప్రేమానమ్మకం కలిగిన మా పర్లోక తండ్రి, మరి మాకు ఇచ్చిన యొక్క సాయంకాలం కుడి కనబట్టి మీకు వందనాలు. మరి సాయంకాలం సంఘంగా కూడి మరి మీ యొక్క వాక్యాన్ని పఠించే కృపనిచ్చినారు, మీకు వందనాలు. మరి సాయంకాలం మేము నేర్చుకుంటున్న విషయాలను మరి మా ఆత్మీయమైన జీవితాలలో వర్తింప చేసుకొని మరి మేమేం నేర్చుకుంటున్నామో మరి ఏ విధంగా మరి మా విశ్వాస జీవితంలో మరి మీ అందు కనిపెట్టుకొని మరి మేము విధంగా నడవాలని ఈ లోకంలో మరి మాకు నేర్పిస్తున్న విధానం కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. సాయంకాలం కూడికను దీవించండి. ఇప్పుడు మరి ఇక్కడ ఉండే మాటలను మరి మేము 7 ఏళ్ల గొప్ప శ్రమ కాలంలో రానున్న దినాలలో మరి జరిగే విషయాలను మీరు మాకు ముందుగా మరి ప్రవచన రూపకంగా మీ యొక్క వాక్యంలో సెలవిచ్చినారు కాబట్టి ఇప్పుడు మరి వాటిని మేము తెలుసుకొని మరి దాన్ని సరైన విధంగా అర్థం చేసుకోవడానికి మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము, మీ యొక్క వాక్యం యొక్క సహాయం మాకు ఇచ్చినారు కాబట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీ యొక్క ఏర్పాటుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ సాయంకాలం కూడా ఇక్కడ దీవించమని మమ్మల్ని అందరికీ కూడా మరి మీ యొక్క ఆత్మతో నింపమని ప్రార్థిస్తూ మా పరమరక్షుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ 7th వాయిల్ అంటే 7వ పాత్ర కుమ్మరించడం మనము చూస్తున్నాం. ఫీడ్బ్యాక్ వస్తుంది. 7th వాయిల్ అంటే మనం ఆల్రెడీ లాస్ట్లో మనం ఒక టేబుల్ వేసుకుందాము. ఏం టేబుల్ అంటే 7 సీల్ జడ్జ్మెంట్స్, 7 ట్రంపెట్ జడ్జ్మెంట్స్ అండ్ 7 వాయిల్ జడ్జ్మెంట్స్. ఓకే, అన్నీ లాస్ట్కి చివరికి మరి ఇక్కడతో ముగించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక మాట ఉంది, మనం అక్కడ గమనిస్తే ఎప్పుడైతే 7th ఏంజల్ పోర్ అవుట్ చేసిందో, అంటే ఆ దూత ఎప్పుడైతే పాత్రను కుమ్మరించినాడో అక్కడ ఒక మాట రాయబడింది. ఏంటంటే అది ఇట్ ఈస్ డన్. ఇట్ ఈస్ డన్, అది మనం అక్కడ చూస్తాం. అక్కడ మంచి మాట అది. అంటే దేవుని యొక్క తీర్పు ఆ సమయంలో మరి 7 ఏళ్ల శ్రమకాలంలో కుమ్మరించడం అక్కడికి ఆగిపోయిందనమాట. అంటే 7 years ట్రిబులేషన్ పీరియడ్లో లాస్ట్ వాయిల్ ఏదైతే చివరి పాత్ర కుమ్మరించడం జరిగిందో ఆ పాత్ర కుమ్మరించిన తర్వాత ఆ పరలోకంలో ఉండే ఆ సింహాసనం దగ్గర నుంచి ఒక గొప్ప స్వరం వినబడిందంట. ఆ స్వరం ఏమని వినబడిందంటే ఇట్ ఈస్ డన్. ఏముంది అక్కడ తెలుగులో చదవండి, 17వ వచనం. కుమ్మరించగా అది జరిగిపోయినని పరలోకపు మందిరము నుండి మరియు సింహాసనము నుండి గొప్ప స్వరము వచ్చెను. ఓకే, అది జరిగిపోయాను, ఇట్ ఈస్ డన్ అనే మాట. సో ఒక స్వరము వినిపించిందంట, ఒక పరమండలం నుండి
మరి దేవుని యొక్క సింహాసనం దగ్గర నుంచి ఒక స్వరము వినిపించడం మనం చూస్తున్నాం. ఏంటంటే ఇట్ ఈస్ డన్, అది జరిగిపోయింది, అంటే సమాప్తమైందనమాట, అంటే ఇట్ ఈస్ ఫినిష్డ్ అనమాట. సో అవన్నీ కూడా మరి మనము ఇన్ డీటెయిల్గా ఒక్కొక్క మాట చూడడం లేదు, కానీ ఇక్కడ మనం 7th వాయిల్, సో ఇది 7వ పాత్ర కుమ్మరించడం మనం చూస్తున్నాం. సో 7వ పాత్ర కుమ్మరించినప్పుడు అక్కడ ఏం జరిగింది? సో కంప్లీట్ 16th చాప్టర్లో 7 వాయిల్స్ అంటే 7 పాత్రలు 16వ అధ్యాయంలో కుమ్మరించడం మనం చూస్తున్నాం. కాబట్టి 7th వాయిల్ అంటే 7వ పాత్ర కుమ్మరించినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే అవుట్ ఆఫ్ హిస్ వాయిల్ and the 7th angel poured out his vial into the air. మరి గాలిలో దాన్ని వేసినాడంట, ఆ పాత్రను కుమ్మరించినాడంట. అండ్ దేర్ కేమ్ ఏ గ్రేట్ వాయిస్, ఒక గొప్ప స్వరం వినిపించింది అవుట్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ హెవెన్, పరలోకంలో ఉండే ఆ మందిరంలో నుండి ఒక గొప్ప స్వరం వినిపించింది, సింహాసనం దగ్గర నుంచి వినిపించింది. అది సమాప్తం అంటే ఈ విధంగా ముగించింది అన్నమాట. ఇట్ ఈస్ డన్ అనే మాట మనం చూస్తున్నాం. సో ఏంటి అది జరిగింది అనే మాట మనం చూస్తున్నాము. 18th వర్స్కి వెళ్దాము. 18వ వచనానికి వెళ్తే అక్కడ ఇన్ డీటెయిల్ మనం చూస్తున్నాం. ఇక్కడ చాలా భయంకరమైన విషయాలు ఇక్కడ మాట్లాడడం మనం చూస్తాం. దేవుడు మరి ఎంత తీవ్రంగా మరి యొక్క 7th వాయిల్ జడ్జ్మెంట్ అంటే 7వ పాత్ర కుమ్మరించినప్పుడు ఎంత తీవ్రంగా మరి ఆ పరిస్థితి ఉంటుంది అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. సో ఏమేమి పరిస్థితులు జరిగినాయి అక్కడ, కొన్ని మాటలు నేను ఇక్కడ కొన్ని నోట్ డౌన్ చేసుకున్నాను కాబట్టి అవి నేను మీ ముందర పెడతాను. సో 18th వర్స్లో అండ్ దేర్ వేర్ వాయిసెస్ అండ్ థండర్స్ అండ్ లైట్నింగ్స్. సో అక్కడ మనం చూస్తున్నాం, అక్కడ గొప్ప స్వరములు వినబడినాయంట, తర్వాత థండర్స్ ఉరుములు, తర్వాత మెరుపులు. సో అది ఆ పాత్ర కుమ్మరించడంతో అక్కడ గొప్ప స్వరములు, మరి గొప్ప థండర్స్, తర్వాత లైట్నింగ్స్ ఉరుములు మెరుపులు రావడం మనం చూస్తున్నాం. అండ్ దేర్ వాజ్ ఎ గ్రేట్ ఎర్త్ క్వేక్. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ 7th వాయిల్ మరి 7వ పాత్ర కుమ్మరించినప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే 2 విషయాలు జరుగుతున్నాయి అక్కడ. ఒకటేంటంటే గ్రేట్ గొప్ప ఎర్త్ క్వేక్, ఒక గొప్ప భూకంపము జరగడం మనం చూస్తున్నాం. గ్రేట్ ఎర్త్ క్వేక్. సో ఎంత గొప్ప భూకంపం అంటే ఆ ఎర్త్ క్వేక్ అంటే భూమి కంపించడము ఎంత పెద్దగా జరిగిందంటే ఇది లాస్ట్ ఎర్త్ క్వేక్ అనమాట, చివరిగా జరిగే భూకంపం అనమాట. అంటే 7 ఏళ్ల శ్రమకాలంలో మరి కొన్ని ఎర్త్ క్వేక్స్ ఆల్రెడీ జరిగినాయి, కొన్ని భూకంపాలు మరి 7 ఏళ్ల ట్రిబులేషన్ పీరియడ్లో కొన్ని జరిగినాయి. సో ఇప్పుడు ప్రజెంట్గా మనం ఇప్పుడున్న దినాలలో మనం చూస్తే ఎక్కడో ఒక చోట ఒక భూకంపం జరుగుతూనే ఉంది, ప్రతి చోట. సో యేసు ప్రభు కూడా మరి తను రాకముందు మరి ఎన్నో భూకంపాలు జరుగుతాయని కూడా చెప్పినాడు. సో ఆ విధంగా మనం ఇక్కడ లాస్ట్కి మనం చూస్తున్నాం, ఇక్కడ ఒక గొప్ప భూకంపం జరుగుతున్నాను. అండ్ దేర్ వాజ్ అ గ్రేట్ ఎర్త్ క్వేక్ సచ్ యాజ్ వాజ్ నాట్ సిన్స్ మెన్ వేర్ అపాన్ ది ఎర్త్. సో ఇక్కడ కూడా ఒక మంచి పాఠం మనం చూసుకుంటున్నాం. ఇక్కడ భూమి మీద మనిషి ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు అటువంటి భూకంపం జరగలేదంట. మనిషి ఉన్నప్పటి నుండి అంటే ఇక్కడ ఒక మాట మనం చూస్తే సచ్ యాజ్ వాజ్ నాట్ సిన్స్ మెన్ అపాన్ ది ఎర్త్. మరి మనిషి భూమి మీద ఉన్నప్పటి నుండి అంటే ఖచ్చితంగా క్రియేషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. అంటే మనిషి ఉన్నప్పుడు అనేది మనిషి యొక్క భూమి మీద మనిషి ఉండడం అనేది ఆరంభం అనేది జరిగింది. ఎక్కడ జరిగిందంటే క్రియేషన్లో, సృష్టి దగ్గర. మరి దేవుడు సృష్టిని చేసిన తర్వాత మానవుని అక్కడ సృష్టిలో పెట్టినాడు. మరి ఆదామును దేవుడు మొదటి మనిషిని పెట్టినాడు. సో ఆ ఆదాము నుండి ఆరంభం అవుతే చివరి వరకు ఆ 7 ఏళ్ల శ్రమ కాలం యొక్క ముగింపు వరకు మనం చూస్తే ఇటువంటి భూకంపం జరగలేదంట. సో దేవుడే చెప్తున్నాడు ఆ మాట. సో దేవుడే ఎప్పుడైతే ఆ భూకంపం జరగలేదని చెప్పినాడో అది ఖచ్చితంగా మనం నమ్మాలి. అటువంటి భూకంపం రాలేదంట, భూమి కంపించడము. సో ఆరంభం నుండి ఆదాము దగ్గర నుండి అంటే మనం ఇప్పుడు దాదాపు మనము 6000 years బ్యాక్ వెళ్ళి చూస్తే అంటే 6000 సంవత్సరాల యొక్క చరిత్రలో మనం చూస్తే 6000 years హిస్టరీ లోపల ఇటువంటి భూకంపం రాలేదు. అంటే అంత పెద్ద భూకంపం, గ్రేట్ ఎర్త్ క్వేక్ అని మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ ఈ యొక్క పదము మరి దానికి ముందు భూకంపానికి ముందు ఒక గొప్ప అనే మాట ఉంది. అంటే గొప్ప భూకంపం అంటే ఎంత భయంకరంగా ఉందంటే దాని యొక్క రెక్టర్ స్కేల్ అంటే భూమి కంపించడం యొక్క మెజర్మెంట్ దాన్ని రెక్టర్ స్కేల్లో మెజర్ చేస్తారు. ఎంత రెక్టర్ స్కేల్లో మెజర్మెంట్ ఉంటుంది అనేది ఊహించలే మనం, ఎందుకంటే అది చాలా భయంకరంగా ఉంటుందంట భూకంపం. సో ఆ విధంగా గొప్ప భూకంపం జరుగుతుంది. తర్వాత అటువంటి భూకంపం ఎప్పుడు కూడా జరగలేదంట. సో మైటీ అన్ ఎర్త్ క్వేక్, మరి ఎంత భయంకరంగా మరి భూమి కంపిస్తుందంటే అండ్ సో గ్రేట్. మళ్ళీ అక్కడ మళ్ళా చెప్పడం జరిగింది. చదవండి 18వ వచనం. మరియు అక్కడ ఉరుములను స్వరములను ఉరుములను మరియు మెరుపులు కలిగెను. మరియు అక్కడ ఒక గొప్ప భూకంపము కలిగెను.
భూమి మీద మనుషులు ఉన్నప్పటి నుండి అట్టి బలమైన గొప్ప భూకంపము ఎన్నడూను కలుగలేదు. అట్టి బలమైన గొప్ప భూకంపం ఎన్నడూ కూడా కలగలేదంట. సో మైటీ అండ్ ఎర్త్ క్వేక్ అండ్ సో గ్రేట్. సో అది ఎంత గొప్ప భూకంపమో మరి మనం చూడగలుగుతాం. కాబట్టి సో ఈ ఎర్త్ క్వేక్ లోపల మనం చూస్తే ఇక్కడ క్రిందికి మనం గమనిస్తే ఏమేం జరిగింది అక్కడ 19th verse మనకు దాని యొక్క వివరణ ఇస్తుంది. 19th verse, అండ్ ద గ్రేట్ సిటీ వాజ్ డివైడెడ్ ఇంటూ 3 parts, అండ్ ద సిటీస్ ఆఫ్ ఆల్ నేషన్స్, cities of the nations fell, and great Babylon came into remembrance before God to give unto her the cup of the wine of the fierceness of his wrath. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఆ గొప్ప భూకంపంతో ఏం జరిగిందంటే ఆ గొప్ప పట్టణము 3 భాగాలుగా విభజింపబడిందంట. సో ఆ గొప్ప పట్టణం ఏంటి మనం 17th chapterలో చూస్తాం, ఆ గొప్ప పట్టణం ఏంటో. తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం, అండ్ ద సిటీస్ ఆఫ్ ద నేషన్స్ ఫెల్. మరి ఆ జనముల యొక్క పట్టణాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల యొక్క పట్టణాలు అవన్నీ కూడా పడిపోయినాయంట. అంటే వరల్డ్ వైడ్ ఎర్త్ క్వేక్ అనమాట. అంటే భూమి అంతా కూడా కంపించింది అనమాట. కాబట్టి ఇప్పుడు మనం ఎర్త్ క్వేక్ అంటే ఒక చోట జరుగుతుంది కదా, ఏదో ఒక ప్రాంతంలో భూమి కంపిస్తుంది. కానీ ఈ గొప్ప ఎర్త్ క్వేక్ అనేది మొత్తం భూమి మీద, కంప్లీట్ ఎర్త్ అనమాట, మొత్తం భూమి కంపిస్తుంది. సో ఆ భూమిని దేవుడు ఊపుతాడనమాట. అంటే ఎంత భయంకరమైన భూమిని కంపింపజేస్తాడంటే, సో ఇక్కడ కొన్ని పాయింట్స్ నేను రాసుకున్నాను. ఎర్త్ క్వేక్ ఎందుకు దేవుడు పంపించినాడు, ఇక్కడ భూమిని ఎందుకు కంపించినాడు అంటే, గాడ్ డిస్ట్రాయ్స్ మ్యాన్స్ సివిలైజేషన్, అంటే మనిషిని యొక్క సివిలైజేషన్. సో మ్యాన్ సివిలైజేషన్, గాడ్ హేట్స్ దట్. ఇక్కడ మనిషి చేసిన సివిలైజేషన్ అంటే మనిషికి ఏవైతే క్రియేట్ చేసుకున్నాడో, మనిషి ఏవైతే సృష్టించినాడో, మనిషి ఏవైతే తయారు చేసినాడో వాటన్నిటినీ మరి యాక్చువల్లీ దేవునికి ఇష్టం లేదు అవన్నీ. ఎందుకంటే మనం చూస్తున్నాం అక్కడ ఫస్ట్ సివిలైజేషన్, ఇక్కడ ఎప్పుడైతే నోవాకు ముందు ఉండే సివిలైజేషన్ ఏదైతే ఉండో, మనిషి ఏదైతే తయారు చేసుకున్నాడు కయ్యూని యొక్క ద్వారా, మరి నిమ్రోదు ద్వారా, మరి అవన్నీ జరిగిన వాళ్ళు చేసిన ఏర్పాటు చేసిన వాళ్ళు ఇన్వెంట్ చేసిన అవన్నీ కూడా దేవుడు నాశనం చేసినాడు. కాబట్టి ఇక్కడ కూడా దేవుడు మనిషి యొక్క సివిలైజేషన్ని మరి పాడు చేస్తాడు. మరి తర్వాత హ్యూమన్ ప్రోగ్రెస్, మరి మానవుడు ఏదైతే అభివృద్ధి చేసుకొని వస్తున్నాడో వాటిని నాశనం చేశాడు. హ్యూమన్ ప్రోగ్రెస్, గాడ్ డిస్ట్రాయ్స్ హ్యూమన్ ప్రోగ్రెస్, గాడ్ డిస్ట్రాయ్స్ మ్యాన్స్ ఫిలాసఫీ. మరి మనుషుని యొక్క తత్వమును పాడు చేస్తాడు దేవుడు, అన్ని కూడా భూమి కంపించడంలో ఇవన్నీ. అండ్ గాడ్ డిస్ట్రాయ్స్ హ్యూమన్ సైన్స్, మరి మనిషి ఏదైతే సైన్స్ అనేది చేస్తున్నాడో వాటన్నిటిని దేవుడు నాశనం చేస్తాడు. అండ్ గాడ్ డిస్ట్రాయ్స్ హ్యూమన్ ఇన్వెన్షన్స్, మరి మనిషి ఏదైతే ఇన్వెంట్ చేసినాడో వాటన్నిటిని కూడా మరి నాశనం చేయడం జరుగుతుంది దేవుడు, హ్యూమన్ ఇన్వెన్షన్స్. అండ్ గాడ్ డిస్ట్రాయ్స్ హ్యూమన్ రిలీజన్, మరి మనిషి తయారు చేసిన మతమును దేవుడు పాడు చేస్తాడు. సో హ్యూమన్ గవర్నమెంట్, మరి మనిషి యొక్క గవర్నమెంట్ని దేవుడు నాశనం చేస్తాడు. అందుకే అక్కడ అర్మగెదాన్ అనే యుద్ధం వస్తుంది. మరి మనుషుని యొక్క తత్వం అంతా కూడా దేవుడు నాశనం చేస్తాడు. సో మనుషుని యొక్క ప్లెజర్స్, హ్యూమన్ ప్లెజర్స్, అంటే మనిషి భూమి మీద అన్నీ చేసుకొని మనిషి ఎంతో హాయిగా బ్రతకడానికి ఏవైతే చేస్తున్నాడో దేవునికి వ్యతిరేకంగా వాటన్నిటిని దేవుడు నాశనం చేయడం మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ ఆ గొప్ప పట్టణము 3 భాగాలుగా విభజింపబడిందంట. దట్ గ్రేట్ సిటీ వాజ్ డివైడెడ్ ఇంటూ 3 parts. సో అదేంటి మనం నెక్స్ట్ 17th chapterలో చూస్తాం. తర్వాత అండ్ ద సిటీస్ ఆఫ్ ఆల్ నేషన్స్ ఫెల్, అన్ని పట్టణాలు, సిటీస్ అనే మాట ఉంది కదా బైబిల్లో. మరి పట్టణాల సంగతి మాట్లాడినాడు బైబిల్లో, విలేజ్ కూడా మాట్లాడాడు, ఊర్లు కూడా మాట్లాడినాడు, తర్వాత పట్టణాల సంగతి కూడా మాట్లాడినాడు. సో పట్టణాలు అంటే అభివృద్ధి చెందిన పట్టణాలు కదా, ఎన్నో సిటీస్, డెవలప్డ్ సిటీస్ కొన్ని ఉన్నాయి కదా, మంచి ఐటీలో డెవలప్ అయిన సిటీస్ చాలా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లోకంలో. డెవలప్మెంట్ కదా, అన్నీ కూడా ఎక్కడ మనం చూసినా కూడా డెవలప్మెంట్ ఐటీ మీద, ఇంకా వేరే విధంగా రియల్ ఎస్టేట్, సో అన్ని విధాలుగా డెవలప్మెంట్ అనేది మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం. కానీ ఈ గొప్ప భూకంపం క్షణాలలో హ్యూమన్ ఫిలాసఫీ, హ్యూమన్ రిలీజన్, హ్యూమన్ సివిలైజేషన్, ఎవ్రీథింగ్ విల్ బి డిస్ట్రాయిడ్ కదా, అన్నీ నాశనం అయిపోతుంది కదా. మనం పట్టణం అంటే మనం చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడ మెట్రో సిటీస్ అని మనం చూస్తున్నాం. మెట్రో సిటీస్ అంటే మరి చాలా ఉన్నతంగా ఉన్న టెక్నాలజీ ఉన్న సిటీస్ అనమాట. అందుకే మనకు మెట్రో ట్రైన్ వచ్చింది. సో అన్నీ మంచి వస్తాయి అనమాట పట్టణాలలో, ఊర్లలో ఉండవు. ఎందుకు, పట్టణాలలో అన్ని అభివృద్ధి అనమాట. సో పెద్ద స్కై స్క్రేపర్స్ అంటే పెద్ద బిల్డింగ్స్ వస్తాయి. సో అవన్నీ డెవలప్మెంట్ అని మనం చూస్తున్నాం. సో అవన్నీ కూడా దేవుడు భూమి మీద నాశనం చేసే సమయం అనమాట. సో ఈ 7 years ట్రిబ్యులేషన్ పీరియడ్లో ఒక గొప్ప భూకంపం, భూమి అంతా కూడా కంపించడంతో మరి అక్కడ చాలా భయంకరమైన పరిస్థితి జరుగుతుందని ఇక్కడ మనం చూస్తున్నాం. ఓకే, గ్రేట్ ఎర్త్ క్వేక్
తర్వాత ఇక్కడ క్రిందికి వెళ్తే ఇక్కడ ఇంకొక మాట ఉంది. మనము వర్స్ 20లో 20 వచనంలో అక్కడ మనం చూస్తాం. 20 వచనంలో అండ్ ఎవ్రీ ఐలాండ్ ఫ్లడ్ అవే అండ్ ది మౌంటైన్స్ వేర్ నాట్ ఫౌండ్. చదవండి 21వ వచనము. మరియు ప్రతి ద్వీపము పారిపోయెను మరియు పర్వతములు కనుగొనబడలేకపోయాను. ప్రతి ద్వీపము పారిపోయినంట. ఐలాండ్స్ ఫ్లడ్ అవే అంటే ఈ భూకంపానికి మరి ద్వీపములు కనబడలేదంటే ప్రతి మౌంటైన్, ఏవైతే ఎత్తైన పర్వతాలు ఉన్నాయో అవి కనబడకుండా వెళ్ళిపోయినాయంట. ఎవ్రీ మౌంటైన్, ఏదైతే ప్రతి పర్వతం ఉందో, అండ్ ద మౌంటైన్స్ వేర్ నాట్ ఫౌండ్. చూడలేకపోయినా మనుషులు ఆ టైంలో. మౌంటైన్స్ అనేది కనబడదనమాట. సో అంత భూకంపం అనమాట. అంటే భూమి కంపించడంతో ఏం జరుగుతుంది కదా మనకు తెలుసు. భూమి కంపించడంతో డిస్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుందంటే బిల్డింగ్స్ పడిపోతాయి కదా, మన ఎలక్ట్రిసిటీ పోతుంది, అన్నీ ఎంతో భయంకరంగా అవుతుంది. సునామీ వచ్చినప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు కదా, మన చెన్నైలో సునామీ వచ్చింది. సో సునామీ వచ్చినప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు. అటువంటి భూమి కంపించడంలో మరి సముద్రం కూడా సునామీలు రావచ్చు, పెద్ద పెద్ద సునామీలు రావచ్చు. సో కంప్లీట్ డిస్ట్రక్షన్ అనమాట భూమి మీద, మరి వినాశనము రావడము అక్కడ మనం చూస్తున్నాం. చాలా భయంకరమైన దినం అది. మరి దేవుని యొక్క ఉగ్రత దినం, ద వ్రాత్ ఆఫ్ ద గాడ్ అనమాట. దేవుని యొక్క గ్రేట్ డే ఆఫ్ ద లార్డ్ అని మనం అక్కడ చూస్తాం. దేవుని యొక్క మహా గొప్ప ఉగ్రత దినం అనేది చూస్తున్నాం. తర్వాత ఇంకొక వచనం చూసుకున్నాము 21వ వచనంలో. అక్కడ కొన్ని పాయింట్స్ మనం ఇక్కడ జ్ఞాపం చేసుకున్నాము. అండ్ దేర్ ఫెల్ అపాన్ మెన్ ఎ గ్రేట్ హెయిల్ అవుట్ ఆఫ్ హెవెన్. ఆకాశం నుండి ఒక గొప్ప ఏం పడిందంట? హెయిల్ పడింది, వడగండ్లు పడినాయంట. సో అక్కడ గమనించండి 21వ వచనం చదవం. మరియు అప్పుడు పరలోకము నుండి గొప్ప వడగండ్లు మనుషులపై పడెను మరియు ప్రతి రాయి దాదాపు 5 మనుగుల బరువు గలదై ఉండెను. మరియు ఆ వడగండ్ల యొక్క తెగుళ్లను బట్టి మనుష్యులు దేవుని దూషించిరి, ఏలైనగా దాని తెగులు మిక్కిలి గొప్పదై ఉండెను. అండ్ దేర్ ఫెల్ అపాన్ మెన్, మరి మనుషుల మీద పడిందంట. గమనించండి, ఇక్కడ ఆల్రెడీ భూమి కంపించేసింది, ఎంతో వినాశనం జరిగింది, వాళ్ళు కట్టుకున్న బిల్డింగ్స్ పోయినాయి, వారి యొక్క డెవలప్మెంట్స్ అన్నీ జీరో అయిపోయినాయి కదా. లాస్ట్ టైం మనం చూసినాం ఇక్కడ థర్డ్ ఏంజల్ కదా, ఆ రివర్స్ మీద పడిన వారి పాత్ర కుమ్మరించినప్పుడు మరి ఆ రివర్స్ ఏమైనాయి అంటే మొత్తము బ్లడ్ అయిపోయినాయండి. మనం చూసినాం కదా, మన యొక్క ఏవైతే మన మిషన్ భగీరథ ఇవన్నీ ఏవైతే నడుస్తున్నాయో అవన్నీ కూడా ఏమవుతాయి ఆ టైంలో? జీరో, ఏముండవు, వాటర్ సోర్స్ అనేది ఉండదు. సో ఎంత భయంకరంగా మనము ఈ పరిస్థితులు చూస్తున్నామంటే ఈ సందర్భంలో మరి గొప్ప వడగండ్లు పడతాయంట. అండ్ దేర్ ఫెల్ అపాన్ మెన్, మరి మనుషుల మీద గొప్ప వడగండ్లు పడతాయంట. గ్రేట్ హెయిల్. ఓకే, ఇది గొప్ప వడగండ్లు. సో దిస్ ఇస్ 10th వర్డ్, 10th టైం మెన్షన్ గ్రేట్. గొప్ప అనే మాట మరి 10వసారి ఇక్కడ మెన్షన్ చేయడం మనం చూస్తాం. సో దేర్ ఆర్ అబౌట్ 11 టైమ్స్ ద వర్డ్ గ్రేట్ ఈస్ మెన్షన్డ్. ఓకే, 11 సార్లు గొప్పది అనే మాట మెన్షన్ చేయడం మనం ఆల్రెడీ తీసుకున్నాం దాని గురించి. ఓకే, గ్రేట్ హెయిల్, మరి గొప్ప వడగండ్లు పడడము, మరి ఆకాశం నుండి గొప్ప వడగండ్లు పడడం చూస్తున్నాం. ఎవ్రీ స్టోన్ అబౌట్ ద వెయిట్ ఆఫ్ ఏ టాలెంట్. సో ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే ప్రతి వడగండ్లు ఒకటి కాదు. ఇక్కడ ఏముందంటే ఎవ్రీ టాలెంట్, ప్రతి వడగండ్లు అంటే ఎలా ఉందంటే ఎవ్రీ స్టోన్ అనే మాట ఉంది కదా. ఎవ్రీ స్టోన్ అబౌట్ ది వెయిట్ ఆఫ్ ఎ టాలెంట్. ఎవ్రీ స్టోన్ అంటే హెయిల్ అనమాట. ఒక వడగండ్లు పడడం మనం చూస్తున్నాం. ప్రతి రాయి ఎంతంట? వెయిట్ ఎంతంట? వెయిట్ ఆఫ్ ఎ టాలెంట్. సో దీని యొక్క వెయిట్ ఎంత? ఈ వెయిట్ ఆఫ్ ఎ టాలెంట్, ఈ టాలెంట్ యొక్క వెయిట్ ఎంత అని ఒకవేళ మనము బైబిల్లోకి వెళ్ళి ఒకవేళ డిస్కవరీ చేయగలిగితే, దాన్ని వెళ్ళి మనం రీసెర్చ్ చేయగలిగితే, ఇట్స్ అబౌట్ 60 kgs. ఒక రాయి అనమాట. టాలెంట్ అంటే మనము ఒక నాణ్యము కాదు, మనకు అర్థమైంది ఇక్కడ. ఈ టాలెంట్ అంటే వేరే, ఒక రాయి అనమాట. సో టాలెంట్ అంటే మరి మనము చరిత్రలో వెళ్ళి జియోగ్రఫికల్గా వెళ్ళి రీసెర్చ్ చేస్తే ఈ టాలెంట్ ఏంటి, స్టోన్ ఆఫ్ టాలెంట్ అంటే ఏంటి
అనేది ఒక రీసెర్చ్ చేయగలిగితే దాని యొక్క బరువు దాదాపు 60 కేజీలు ఉంటుందంట. అంటే ఒక్క వడగండ్లు పడడము 60 కిలోల బరువుతో పడే వడగండ్లు. ఒక ఐస్ గడ్డ పడుతుందన్నమాట. ఒక ఐస్ గడ్డ ఎంత వెయిట్? 60 కిలో, 60 కేజీస్, అబౌట్ 60 కేజీస్, నియర్లీ 60 కేజీస్. అంటే 100 to 130 పౌండ్స్ అంటది. 100 నుంచి 130 పౌండ్లు అంటే 60 కిలోలు. 60 కిలోల బరువు కలిగిన రాళ్ళు పడతాయి అంట, వడగండ్ల రాళ్ళు ఒక్కొక్కటి. ఆ సమయంలో మరి ఏ మనుషుడు బ్రతకగలుగుతాడు కదా? ఎంత దేవుని యొక్క కోపము మరి భూమి మీద కుమ్మరించడం మనం చూస్తున్నాము. మరి మీరు ఇంటికి వెళ్ళాక రీసెర్చ్ చేయండి, మరి ఈ టాలెంట్ యొక్క వెయిట్ ఏంది. జస్ట్ నేను తీసుకొని వచ్చినాను కాబట్టి మీరు రీసెర్చ్ చేసుకుంటే దాంట్లో మీకు ఇంకా దొరుకుతాయి. సో టాలెంట్ అంటే ఏంటి? 3000 షెకిల్స్ ఆఫ్ సిల్వర్ అంట ఒక టాలెంట్. ఒక టాలెంట్ అంటే 3000 షెకిల్స్ ఆఫ్ సిల్వర్. ఆ షెకిల్ వెయిట్ ఎంత? సో షెకిల్ వెయిట్ని కౌంట్ చేసుకుంటే ఆ 3000 షెకిల్స్ ఆఫ్ టాలెంట్ని తీసుకొని, సిల్వర్ని తీసుకొని దాని వెయిట్ చూసుకుంటే దాదాపు 60 కిలోలు. 60 కిలోలు అనమాట. సో 60 కిలోల యొక్క బరువుతో ఉండే రాళ్ళు అనమాట. మరి ఈ సమయంలో కుమ్మరించడం మనం చూస్తాం దేవుడు. అందుకే ఇక్కడ మాట రాయబడింది, ఎవ్రీ స్టోన్, ప్రతి రాయి 60 కిలోల బరువు, దాదాపు 60 కిలోల బరువు ఉంటుందంట. సో అండ్ మెన్ బ్లాస్ఫెమ్ గాడ్ బికాస్ ఆఫ్ ద ప్లేగ్ ఆఫ్ ది హేల్. ఆ వడగండ్ల యొక్క తెగులను బట్టి ప్రతి మనుషుడు దేవుని దూషించినారంట. ఎవరు బ్రతుకుతారండి 60 కేజీల వడగండ్లు పడుతుంటే కదా? మనకు ఒక్క రాయి ఇట్లా పడుతుంటేనే, ఒక వడగండ్ల రాళ్ళు పడుతుంటేనే మనం ఆగలేము కదా? ఎన్నో హెయిల్ స్ట్రామ్స్ మనం చూస్తాం కదా, ఎన్నో వడగండ్ల తుఫాన్లు మనం చూస్తుంటాం. దాంట్లో తుఫాన్లలో మరి కార్స్, మరి చాలా మటుకు ఇండ్లు అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. సో ఇంత బరువు కలిగిన రాళ్ళు పడుతుంటే ఎక్కడ ఉంటుంది భూమి? ఆల్రెడీ ఎర్త్ క్వేక్ వచ్చింది, తర్వాత హెయిల్ స్టార్మ్స్. సో ఇవి దేవుని యొక్క పాత్ర 6th 7th వాయిల్ కుమ్మరించినప్పుడు గ్రేట్ ఎర్త్ క్వేక్ అండ్ గ్రేట్ హెయిల్. అందుకే ఇక్కడ ఈ మాట రాయబడింది ఉంది కదా, గ్రేట్ హెయిల్, గొప్ప వడగండ్లు అనమాట కదా. తెలుగులో మళ్ళీ ఒకసారి చదవండి, లాస్ట్ 21. ప్రతి రాయి దాదాపు 5 మనుగుల బరువు గలదై ఉండెను. మరియు ఆ వడగండ్ల యొక్క తెగుళ్లను బట్టి మనుషులు దేవుని దూషించిరి. ఏలైనగా దాని తెగులు మిక్కిలి గొప్పదై ఉండెను. మిక్కిలి గొప్పదై ఉండేనట. దాని యొక్క తెగులు మిక్కిలి గొప్పదై ఉంది. సో ఎక్సీడింగ్ గ్రేట్. ఆ తెగులు ఏదైతే ఉందో దేవుడు ఆ హెయిల్ స్టార్మ్ ఏదైతే పంపిస్తున్నాడో చాలా గొప్పదనమాట. అంటే గొప్ప భూకంపము, గొప్ప వడగండ్ల వర్షం. సో ఇవి ఎప్పుడు కూడా రాలేదు మనుషుల మీద, కానీ ఆ టైంలో వస్తాయి. 7 years ట్రిబులేషన్ పీరియడ్ ఎండింగ్లో. సో దేవుడు ఫైనల్ అనమాట, ఫైనల్ పెద్ద పెద్ద చేస్తాడనమాట మనుషుల మీద, పెద్ద పెద్ద కుమ్మరిస్తున్నాడు భూమి మీద. కాబట్టి ఆ సమయంలో మరి దేవుని యొక్క ఉగ్రత భూమి మీద కుమ్మరించబడుతుందని మనం ఇక్కడ చూడగలుగుతాం. కాబట్టి సో చాలా విషయాలు మనం దీంట్లో ఇంకా నేర్చుకోవచ్చు, మీ వ్యక్తిగతమైన పఠనంలో తీసుకోవచ్చు. ఎన్నో విషయాలు ఇక్కడ మనం గమనించగలుగుతున్నాము. ఎందుకంటే గొప్ప ఉరుములు మెరుపులు రావడము, మరి గొప్ప భూకంపం రావడము, గొప్ప వడగండ్లు రావడము. సో ఆ వడగండ్లు ఎంత బరువు ఉన్నాయి అనేది కేవలం మనం తీసుకున్నాము దాంతో. మరి ఆ విధంగా భూమి అంతా ఎలా అవుతుంది జస్ట్ ఇమాజిన్ చేయండి. జస్ట్ మనము అది ఇమాజిన్ చేయాలంటే మీరు ఇంటికి వెళ్ళి గూగుల్ ఓపెన్ చేసి ఎర్త్ క్వేక్స్ జరిగిన ప్రాంతాలలో, భూకంపాలు జరిగిన ప్రాంతాలలో ఆ పట్టణాలు ఏ విధంగా ఉంటాయో వెళ్ళి పిక్చర్స్ చూడండి. జస్ట్ ఆ పిక్చర్స్ మీరు చూస్తే చాలా ఇమాజినరీ మీకు వస్తుంది ఈ సమయంలో ఎట్లా ఉంటుంది అనేది. మనుషులు ఎక్కడ ఉండగలుగుతారు, ఎక్కడ పరిగెత్తగలుగుతారు కదా, ఏం చేయగలుగుతారు మనుషులు. కాబట్టి అందుకే ఇక్కడ ఆ మనుషులు అంట దేవుని దూషించినారంట. ఆ దేవుణ్ణి, ఆ తెగులుని బట్టి దేవుని దూషించినారంట. సో ఇక్కడ మనం ఇంకా చూస్తున్నాం ఏంటంటే దేవుడు అంత ఉగ్రత కుమ్మరిస్తున్నా కూడా మనుషులు మారు మనసు అనేది వారి లోపల లేదు. అటువంటి వారు ఖచ్చితంగా నరకానికి పాత్రులే. అంటే దేవుని వైపు తిరగడం అనేది అక్కడ జరుగుతలేదన్నమాట. సో ఇక్కడ మనం దీంతో పాటు మనం 7 years ట్రిబులేషన్ పీరియడ్ లోపల మనకు జడ్జ్మెంట్స్ అంటే 7 seal జడ్జ్మెంట్స్, 7 ట్రంపెట్ జడ్జ్మెంట్స్, తర్వాత 7 వాయిల్ జడ్జ్మెంట్స్. సో ఇవి 7 years ట్రిబులేషన్ పీరియడ్ లోపల మరి కంప్లీట్గా ఈ 7 ఏళ్ల శ్రమకాలంలో కంప్లీట్గా 7 seal జడ్జ్మెంట్స్, 7 ట్రంపెట్ జడ్జ్మెంట్స్, తర్వాత 7
వైల్ జడ్జ్మెంట్స్. సో 7 years ట్రిబ్యులేషన్ పీరియడ్లో ఇది ఈ విధంగా మరి దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు కుమ్మరించబడుతుంది. సో ఇది మనం ఒక చిన్న టేబుల్ తీసుకుందాము. ఆల్రెడీ ఏవైతే మనము నేర్చుకున్నామో 7 seals ఏంటివి, 7 trumpets ఏమైనాయి, 7 vials ఏంటివో జస్ట్ ఒక చిన్న డ్రాయింగ్ తీసుకుందాము, అంటే బ్లాక్ డ్రాయింగ్లో. సో ఏమేమి మనకు వచ్చినాయి అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని రాసుకుందాం. ఓకే, seal judgments, trumpet judgments, తర్వాత vial judgments. ఓకే, జ్ఞాపకం ఉన్నవారు నాతో పాటు చెప్పొచ్చు, ఎందుకంటే ఇది మన క్లాస్. ఓకే, మొత్తం టోటల్ మనకు 7. ఏడు 7 ఉన్నాయి మనకు. ఓకే, సో జ్ఞాపకం ఉన్నవారు నాతో పాటు మరి దీంట్లో మనము చూడగలుగుతాము. 7 seal judgments, 7 ముద్రలు విప్పినప్పుడు ఫస్ట్ సీల్ ఓపెన్ చేసినప్పుడు ఏమైంది? వైట్ హార్స్, తెల్లని గుర్రము పైన వచ్చిన వాడు మనం చూస్తున్నాం. ఓకే, ఫస్ట్ సీల్ ఓపెన్స్ ది వైట్ హార్స్ అండ్ సెకండ్ రెడ్ హార్స్. ఓకే, రెండోదిగా ఎర్రని గుర్రం మీద వచ్చేవాడు. సో అవన్నీ కూడా మనం చూసినాం. వైట్ హార్స్ అంటే ఫాల్స్ పీస్, రెడ్ హార్స్ అంటే రక్తంతో అంటే భయంకరమైన యుద్ధంతో వస్తాడు. తర్వాత బ్లాక్ హార్స్, థర్డ్ సీల్ ఓపెన్ చేసినప్పుడు బ్లాక్ హార్స్ రావడము. అండ్ ఫోర్త్ సీల్ ఓపెన్ చేసినప్పుడు పేల్ హార్స్ వచ్చింది. తర్వాత ఫిఫ్త్ సీల్ 5వ ముద్ర తెరిచినప్పుడు ఏమైందంటే ఎర్త్ క్వేక్. ఓకే, ఇక్కడ మనం గమనిస్తాం ఈ టేబుల్లో ఎన్ని భూకంపాలు జరిగినాయి 7 years ట్రిబ్యులేషన్ పీరియడ్లో. ఇక్కడ ఒక ఎర్త్ క్వేక్ వచ్చింది. ఓకే, 5th one, 6th. ఓకే, ఇక్కడ సారీ ఇది ఇక్కడ కాదు. సో 5th oneలో స్లెయిన్ సోల్స్ టెస్టిమనీ. స్లెయిన్ సోల్స్ టెస్టిమనీ, ఎవరైతే హతసాక్షులైనారో వారి యొక్క సాక్ష్యం అనమాట. 5th సీల్ ఓపెన్ చేసినప్పుడు. అండ్ 6th one ఎర్త్ క్వేక్. 6వది భూకంపము. అండ్ 7th one 7th సీల్ ఓపెన్ చేసినప్పుడు wrath ఆఫ్ lamb, గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మనం చూస్తాం. తర్వాత దీస్ ఆర్ ఆల్ సీల్ జడ్జ్మెంట్స్, అంటే ముద్రల యొక్క తీర్పు అనమాట. సో ఇవన్నీ ఏం జరిగినాయి? వైట్ హార్స్ అన్నప్పుడు ఏమైంది అంటే ఫస్ట్ సీల్ ఓపెన్ చేసినప్పుడు ఏమైంది, సెకండ్ సీల్ ఓపెన్ చేసినప్పుడు, థర్డ్ సీల్, ఫోర్త్ సీల్, ఆ విధంగా ఒక్కొక్క ముద్ర తెరిచినప్పుడు దేవుని యొక్క తీర్పు భూమి మీద వచ్చిందనమాట. తర్వాత ట్రంపెట్ జడ్జ్మెంట్స్. ఫస్ట్ ట్రంపెట్ జడ్జ్మెంట్ అయినప్పుడు ఏమైందంటే హెయిల్. గమనించండి ఇక్కడ ఎందుకు ఈ టేబుల్ వేస్తున్నానంటే 7 years ట్రిబ్యులేషన్ పీరియడ్ లోపల ఈ ఎర్త్ క్వేక్స్, తర్వాత ఈ హెయిల్ స్టార్మ్స్ అంటే వడగన్లు రావడము ఎన్నిసార్లు వచ్చిందో జస్ట్ మీరు ఊహించుకోగలుగుతారు, అంటే చూడగలుగుతారు. హెయిల్, ఫైర్, మింగిల్డ్ విత్ బ్లడ్. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే వడగన్లు, తర్వాత అగ్ని వచ్చిందంట. హెయిల్ అండ్ ఫైర్, వడగన్లు తర్వాత అగ్ని వచ్చింది. ఆ అగ్ని ఎట్లా వచ్చింది? మింగిల్డ్ విత్ బ్లడ్తో కలపబడిన వచ్చినట్టంట. సో అది మనం ఆల్రెడీ చూసినాం. తర్వాత సెకండ్ ట్రంపెట్ జడ్జ్మెంట్లో 1/3 సీ బికేమ్ బ్లడ్. 3వ భాగము సముద్రంలో 3వ భాగము రక్తమయం అయిపోయింది. తర్వాత థర్డ్ ట్రంపెట్ జడ్జ్మెంట్లో వర్మ్వుడ్ అంటే రివర్ అనమాట. రివర్స్ అనేమైనాయి
బ్లడ్ అయిపోయినాయి, అంటే చేదు అయిపోయినాయి, సారీ బిట్టర్ అయిపోయినాయి, బిట్టర్. థర్డ్ ట్రంపెట్ జడ్జ్మెంట్లో వర్మ్వుడ్ అనేది ఒకటి రావడము, సో ఆ రివర్స్ అన్నీ కూడా బిట్టర్ అయిపోయినాయి. తర్వాత ఫోర్త్ ట్రంపెట్ జడ్జ్మెంట్లో సన్ డార్కెన్, సూర్యుడు అంటే 1/3 పార్ట్, మళ్ళీ ఇక్కడ 1/3 మూడో భాగము అక్కడ చీకటి మయమైపోయింది. తర్వాత ఫిఫ్త్ ట్రంపెట్ జడ్జ్మెంట్లో డార్క్నెస్ ఫ్రమ్ బాటమ్లెస్ పిట్, డార్క్నెస్ ఫ్రమ్ బాటమ్లెస్ పిట్. అంటే ఈ డార్క్నెస్ అనేది ఎట్లా వచ్చింది కదా, అక్కడ బాటమ్లెస్ పిట్ దేవుడు ఓపెన్ చేసినాడంట, అంతులేని గోతిని దేవుడు ఓపెన్ చేసినప్పుడు అందులో నుంచి స్మోక్ వచ్చిందంట. ఆ స్మోక్ తోటి మరి డార్క్నెస్ అంటే చీకటి అయిపోయింది అనమాట. సో డార్క్నెస్, సో దట్ ఈస్ ఫిఫ్త్ వన్. అండ్ సిక్స్త్ వన్, 4 angels loosed from Euphrates river. యూఫ్రటీస్ నది నుండి 4 దూతలను దేవుడు అక్కడ విడుదల చేయడం మనం చూస్తాం. దేవుడు దాన్ని బంధించినాడు అక్కడ 4 దూతలను. అక్కడ ఎందుకు విడుదల చేసినాడో అవన్నీ కూడా మనం చూస్తున్నాం. తర్వాత లాస్ట్లీ wrath ఆఫ్ క్రైస్ట్, 7th ట్రంపెట్ జడ్జ్మెంట్లో దేవుని యొక్క ఉగ్రత, క్రీస్తు యొక్క ఉగ్రత అనేది మనం చూస్తున్నాం. తర్వాత ఇది మనకందరికీ జ్ఞాపకం ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి మనం వెళ్దాం, ఎందుకంటే ఇవన్నీ పాతాయి కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్ళాను. సో ఇక్కడ నుంచి వైల్డ్ జడ్జ్మెంట్స్లో ఫస్ట్ వైల్డ్ జడ్జ్మెంట్ ఏంటి? ఫస్ట్ వైల్డ్ జడ్జ్మెంట్ సోర్స్ ఆన్ ఎర్త్, భూమి మీద వచ్చిందన్నమాట, అంటే పుండ్లు, సోర్స్. అండ్ సెకండ్లీ వైల్ poured వైల్ ఆన్ సీ. ఏమైంది? సీ బ్లడ్ అయిపోయింది, కంప్లీట్ బ్లడ్ యాజ్ అ డెడ్ మ్యాన్ కదా. మనిషి యొక్క చనిపోయిన మనిషి యొక్క రక్తం ఏ కలర్ అవుతుందో సముద్రం అంతా కూడా ఆ కలర్ అయిపోయిందంట. సో కంప్లీట్ ఇక్కడ ఆల్రెడీ సీ మీద ఒక్కసారి జరిగింది. 1/3 సీ క్రీచర్స్ ఏవైతే సముద్రంలో ఉండే చనిపోయినాయి, దాని మీద ఉండే షిప్స్ అవన్నీ కూడా డిస్ట్రాయ్ అయినాయి. కానీ 7th అంటే వైల్డ్ జడ్జ్మెంట్లో సెకండ్ వైల్ పోర్ చేసినప్పుడు కంప్లీట్ సీ క్రీచర్స్ అన్నీ కూడా చనిపోయినాయి. అంటే సముద్రంలో ఉండే ప్రతి ఒక్కటి కూడా చనిపోయినాయి, కంప్లీట్ డిస్ట్రాయ్ అయిపోయింది అనమాట. అంటే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఇనిషియల్గా మెల్లమెల్లగా దాని యొక్క ఇంటెన్సిటీ 7th వైల్ దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా చాలా తీవ్రం అయిపోయింది అనమాట. ఓకే, ఇంకొకటి మన తర్వాత థర్డ్ ట్రంపెట్ జడ్జ్మెంట్ ఏంటి? వైల్డ్ జడ్జ్మెంట్ ఏంటి? థర్డ్ వన్, రివర్స్ అండ్ ఫౌంటైన్స్. ఏమైనాయి? బ్లడ్ అయిపోయింది. రివర్స్ అండ్ ఫౌంటైన్స్, ఓకే, నదులు, తర్వాత ఊటలు. అంటే నువ్వు భూమిలో బోరేసుకున్నా కూడా నీళ్ళు బ్లడ్ అనమాట. అంటే దేవుడు అట్లా రక్తంగా మార్చేసినాడు. అంటే మనుషులకు ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఓకే, ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయింది వాళ్ళకు. ఆల్రెడీ ఇక్కడ ఒక భూకంపం వచ్చేసింది. ఓకే, ఇక్కడ మనము ఆల్రెడీ ఇక్కడ ఒక భూకంపం వచ్చేసింది. తర్వాత ఇక్కడ ఈ పేల్ హార్స్, రెడ్ హార్స్, బ్లాక్ హార్స్ వచ్చినప్పుడు మనుషులు ఎంతోమంది చనిపోయినారు. సో మృతుల సంఖ్య పెరిగిపోయింది. తర్వాత ఇక్కడ ఆల్రెడీ ట్రంపెట్ జడ్జ్మెంట్లో థర్డ్ వన్ జరిగినప్పుడు రివర్స్ బిటర్ అయిపోయినాయి, అంటే చేదైపోయినాయి, మనుషులకు నీళ్ళు అక్కడ కూడా లేవు. సో దాని తర్వాత సన్ డార్క్ ఎండ్ అయిపోయింది. ఇవన్నీ జరుగుతూ వైల్డ్ జడ్జ్మెంట్లో రివర్ అండ్ ఫౌంటైన్స్ బ్లడ్ అయిపోయినాయి అంట. తర్వాత ఏం జరిగింది మనకు? ఫోర్త్ వైల్ ఏంటి? ఫోర్త్ వైల్ సన్ ఏమైంది? స్మిటన్ అందాం. అంటే దేవుడు సూర్యుని మీద తన పాత్రను కుమ్మరించినాడు. ఏమైంది అక్కడ? సన్ యొక్క హీట్ ఏమైంది? ఎక్కువ అయిపోయింది. మనం అనుకున్నాం ఎంత డిగ్రీ సెంటీగ్రేడ్స్ హీట్ ఉంటుండొచ్చు అనేది కదా. మనం అనుకున్నాము మేబీ 60 to 70 or 75 degrees హీట్ పెరిగిపోయింది సన్ అనేది. ఓకే, సన్ అనేది. తర్వాత నెక్స్ట్ ఏం చూసినాం? డార్క్నెస్.
డార్క్నెస్ అపాన్ యాంటై క్రైస్ట్ కింగ్డమ్. క్రీస్తు విరోధి యొక్క రాజ్యం మీద చీకటి, కటిక చీకటి దేవుడు పంపించినాడంట. తర్వాత 6th వన్ ఏమైంది? యూఫ్రటీస్ రివర్ డ్రైడ్ అప్. దేవుడు ఈ యూఫ్రటీస్ రివర్ని ఎండిపోయేటట్టు చేసినాడు అనమాట. సో ఎందుకు అది జరిగిందంటే ఇక్కడ ఈ పరిస్థితి జరగగానే ఏమైంది, మనకు ఈ సూచన యూఫ్రటీస్ రివర్ ఎండిపోతుందంటే దాని అర్థమైంది. ఇప్పుడు ఆల్రెడీ మీరు వెళ్ళి జియోగ్రఫికల్గా చూస్తే యూఫ్రటీస్ రివర్ కొద్దిగా ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది ఎండిపోవడానికి. సో ఆ ఎండిపోయే పరిస్థితి వచ్చిందంటే ఏమన్నట్టు మనకు సూచన, అర్మగెడ్డన్ వార్ దగ్గరలో ఉందన్నమాట. అంటే అర్మగెడ్డన్ వార్ దగ్గరలో ఉందంటే 7 years ట్రిబ్యులేషన్ పీరియడ్ దగ్గరలో ఉందన్నమాట. సో లాస్ట్గా మనం ఏం చూస్తున్నాము, మళ్ళీ ఇక్కడ ఒక ఎర్త్ క్వేక్, ఫైనల్ అనమాట. ఫైనల్ తర్వాత గ్రేట్ హేల్. ఓకే, ఇక్కడ ఫైనల్గా సో ఇక్కడ మనం ఇక్కడ ఒక ఎర్త్ క్వేక్ అయింది, తర్వాత ఇక్కడ ఒక ఎర్త్ క్వేక్. సో ఈ ఫైనల్ ఎర్త్ క్వేక్లో కంప్లీట్ దేవుడు హ్యూమన్ టెక్నాలజీ అన్నీ కూడా కంప్లీట్ దేవుడు నాశనం చేసినాడు అనమాట. సో ఇది అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వస్తుంది మనకు క్రైస్ట్ కింగ్డమ్, యేసు ప్రభు యొక్క రాజ్యం వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకు అర్మగెడ్డన్ వార్ జరుగుతుంది. ఈ అర్మగెడ్డన్ వార్ జరిగిన తర్వాత దేవుడు కంప్లీట్గా మరి ఆయన రాజ్యంను స్థాపిస్తాడన్నమాట. సో ఇది ఒక టేబుల్ మనము వేసుకోగలిగితే, సో ఎన్నో పరిస్థితులు జరిగినాయి ఇక్కడ ప్రతి పీరియడ్లో, అంటే 7 years ట్రిబ్యులేషన్ పీరియడ్లో ప్రతి ఒక్కటి జరుగుకుంటా. సో మనుషులకు మరి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ తాగడానికి నీళ్ళు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, బయట తిరగడానికి లేదు, నువ్వు ఎక్కడ బయట పోలేవు, ఇంట్లుంటే ఏమవుతుంది, భూకంపం వచ్చింది, బయటికి పోతే ఏమవుతుంది, వడగన్లు పడుతున్నాయి. సో ఎక్కడ నువ్వు బ్రతకలేవు, తాగడానికి నీళ్ళు లేవు, ఆల్రెడీ నీకు బాయిల్స్ వచ్చినాయి, అంటే పుండ్లు వచ్చేసినాయి. సో గమనించండి ఎంత భయంకరమైన దినం అది. ఆ 7 years ట్రిబ్యులేషన్ పీరియడ్ మొత్తం టోటల్ కూడా ఎంతో హారబుల్. సో అందుకే దేవుడు మనకు కృపనిచ్చినాడు. సో ఆ కృప మరి మనము ఈ దినము తెలుసుకొని మరి ప్రభువును నిజంగా విశ్వసించడం అవసరం. కాబట్టి గ్రేస్ పీరియడ్ అనేది ఎప్పుడైతే మనము డినై చేస్తామో, దాన్ని ఉల్లంఘిస్తామో, దేవుని యొక్క కృపను, ఈ ఉగ్రత ఖచ్చితంగా మనం వెళ్తాం. కాబట్టి ఈ ఉగ్రత వెళ్ళకుండా ఉండేది కేవలం నీ రక్షణతోనే. మరి నువ్వు నిజంగా రక్షింపబడితే ఈ ఉగ్రతలోనికి వెళ్ళామన్నమాట. కాబట్టి ఇవన్నీ దేవుని యొక్క తీర్పులు అనమాట. సో సీల్ జడ్జ్మెంట్స్, ట్రంపెట్ జడ్జ్మెంట్స్ అండ్ వైల్డ్ జడ్జ్మెంట్స్. సో ఈ 3 విధాలుగా దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. మరి భూమి మీద తన ముద్రలను విప్పడంతో అదొక తీర్పు అనమాట. ఇవన్నీ ఏంటివంటే తీర్పులు, దేవుని యొక్క తీర్పు అనమాట. దేవుని యొక్క తీర్పు ఎలా ఉంటుంది అనేది దేవుడు మనకు ముందే నేర్పిస్తున్నాడు. సో దేవుని యొక్క తీర్పు జడ్జ్మెంట్, ఆయన జడ్జ్మెంట్ ఎలా ఉంటుంది, రైచస్ జడ్జ్మెంట్, నీతివంతమైన తీర్పు అనమాట, న్యాయవంతమైన తీర్పు. సో దేవుడు ఎప్పుడు కూడా అన్యాయంగా తీర్పు తీర్చాడు. సో ఈ యొక్క ఉగ్రత వస్తుంది అని దేవుడు ఈ దినం మనకు హెచ్చరిస్తున్నాడు, లోకమంతటికి తెలియజేసే పరిస్థితి దేవుడు ఇచ్చినాడు. కాబట్టి ఆయన డిస్ట్రక్షన్ చేయకముందు వార్నింగ్ అనేది ఇస్తాడు. ఎక్కడ కూడా మనం చూస్తాం కదా, నోవా సమయంలో కూడా చూస్తాం. నోవా సమయంలో దేవుడు భూమిని నాశనం చేయకముందు నోవా దాదాపు 100 సంవత్సరాలు వాక్యాన్ని ప్రకటించినాడు. ఎంతమంది విన్నారు? కేవలం వాళ్ళ కుటుంబం మాత్రమే ఆ ఓడలోనికి వచ్చినారు. అందరి కోసం దేవుడు చేసినాడు, కానీ ఎవరు రాలేదు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ 7 years ట్రిబ్యులేషన్ పీరియడ్, దేవుని యొక్క జడ్జ్మెంట్ అనమాట. ఆ తీర్పు ఖచ్చితంగా వస్తుంది, రాదని లేదు. సో ఇవన్నీ జరుగుతాయి అనమాట. సో మనకు న్యాచురల్గా ఈ యొక్క నక్షత్ర మండలాలు, తర్వాత భూమి, నీరు, మరి ఇవన్నిటి మీద దేవుని యొక్క తీర్పు కుమ్మరించినప్పుడు మనిషి ఏంటి కదా, మనిషి ఏ పార్టీ వాడు కదా, మనం ఏముంది మన దగ్గర. సో దేవుని యొక్క తీర్పు ఎదుట మనము తప్పించుకోవడానికే. అందుకే మనం ఎప్పుడు కూడా చెప్తుంటాం కదా, దేవుని యొక్క తీర్పును ఎవరు కూడా తప్పించుకోలేరు. ఏ నరుడు కూడా దేవుని యొక్క తీర్పును తప్పించుకోలేరు. మరి నువ్వు నిజంగా రక్షింపబడితే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఉంటావు. నీకు నిజంగా రక్షణ లేకుంటే ధవల సింహాసనం దగ్గర ఉంటావు. ఎక్కడో ఒక దగ్గర నువ్వు తీర్పు దగ్గర మాత్రం నిలబడతావు. కాబట్టి సో ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ ఎంతో భయంకరమైన దినం అది. సో ప్రభు యొక్క దినము అతి త్వరలో, అతి సమీపంగా, అతి శీఘ్రంగా ఉంది యేసు ప్రభు రాకడ. సో యేసు ప్రభు రాకడలో మనము
ఆయన ఎత్తబడిన తర్వాత, అంటే సంఘం ఎత్తబడిన తర్వాత ఈ యొక్క శ్రమకాలం అనేది ఆరంభమవుతుంది. సో సంఘము ఈ పరిస్థితుల గుండా, ఈ తీర్పుల గుండా, ఏవైతే ఇక్కడ ఎన్ని జడ్జ్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ జడ్జ్మెంట్స్ ఏవి కూడా సంఘానికి రాదు. సంఘము ఈ జడ్జ్మెంట్స్ గుండా వెళ్తుంది అనేది బైబిల్లో లేదు. కాబట్టి చాలామంది నమ్ముతారు, కొంతమంది సంఘం దీని గుండా వెళ్తుందని, సంఘం మధ్యలో ఎత్తబడుతుందని నమ్ముతారు. సో అవన్నీ తప్పుడు సిద్ధాంతాలు. కానీ మనం వాక్యానుసారంగా నమ్మేది ఏంటంటే సంఘము ముందే ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత ఈ పరిస్థితులు జరుగుతాయి. అయితే ఇవి మనకెందుకు తెలుసుకోవాలి అంటే, మన దేవుడు ఎంత ప్రేమమయుడో, అటువైపు దేవుని యొక్క ఉగ్రత, పాపము పక్షాన ఆయన తీర్పు ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి మనకు భయం కలగాలి దేవుని ఎదుట నిలబడడానికి. మన లోపల పాపం ఉంటే ఆయన ఉగ్రతకు మనం తట్టుకోలేము, ఆయన శిక్షకు మనం తట్టుకోలేము. కాబట్టి దేవుని ఎదుట మరి కనికరమును కోరి, క్షమాపణను కోరి దేవుని ఎదుట మనము సరిపడడం ఎంతో అవసరం. కాబట్టి దేవుడు మనకు సాయం చేయను కాక. మరి ఈ సమయంలో అనౌన్స్మెంట్స్ గమనించండి. బుధవారం సాయంకాలం యథావిధిగా ప్రార్థన కూడికొంటుంది. మరి బుధవారం రూపస్థానం వెళ్తున్నాడు కాబట్టి తన కొరకు క్షేమకరమైన ప్రయాణం కొరకు ప్రార్థన చేద్దాము. సో ఇంకా ఆదివారం ఉదయం సాయంకాలం కూడికలు మరలా ఉంటాయి. ఇంకేమైనా ప్రత్యేకంగా ఏమైనా ఉంటే తెలియజేయండి. ఏం లేకుంటే ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఓకే, ఏం లేకుంటే ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మరి బ్రదర్ డానియల్ వచ్చి ప్రార్థన చేస్తే ముగించుకుందాం. డానియల్. Prayer. Loving Heavenly Father and Savior Jesus Christ, thank you, Lord, for this day and time, Lord, that you have given to us in our lives by, Lord, extending thy grace and mercy upon us. We thank thee, Lord, for the opportunity that you've given to us to gather here again today evening for the Bible study. Thank thee, Lord, for the great salvation that you've given to us, Lord, and thank thee, Lord, for reminding to us, Lord, how strict you are towards sin and that you cannot entertain it at all, Lord. Thank you, Lord, for bringing us into thy grace. Loving Father, we pray that thou may help us to lead a holy life, Lord. Loving Father, we commit ourselves and our church ministries into thy hands. Lead us and guide us through for the entire month, Lord. Lord, we also pray for Rufsana, who's going back to US, Lord. So be with him, keep him safe, Lord. Pray that thou may protect all the church members from the pandemic that we are going through, Lord. Lead us and guide us, Lord. With all these things in our prayer, Lord, we commit ourselves into thy hands and pray in the name of our most precious and mighty name of our Lord and Savior Jesus Christ. Amen.